Hi everyone, myself Dr. Mustafa, Senior Consultant Surgical Gastroenterologist, Hyderabad. నేను ఈరోజు మీతో హయాటస్ హర్నియాకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అవి డిస్కస్ చేయబోతున్నాను. హయాటస్ హర్నియాకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ సర్జికల్ ఆప్షన్ ఉంటుంది. ఈ మూడు ఆప్షన్స్లలో ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆర్ ఏ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జన్ మీ సిమ్టమ్స్ బట్టి దీంట్లో మీకు ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు. సిమ్టమ్స్ తక్కువ ఉన్న పేషెంట్స్లకి జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ట్యాబ్లెట్స్ సరిపోతాయి. ట్రీట్మెంట్ సివియర్ ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు ట్యాబ్లెట్స్తో పాటు సర్జరీ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లలో మీకు టైంకి తినాల్సిన అవసరం ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లలో ఒక పడుకున్న ముందు అట్లీస్ట్ ఒక 2 to 3 hours ముందు మీరు ఫుడ్ తినాలి. పడుకున్న ముందు హెవీ ఫుడ్ తినకూడదు అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఇట్లాంటివి అన్ని అన్హెల్తీ ఫుడ్ మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగాలి, ఫ్రెష్ ఫుడ్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. దీంతోపాటు మీరు ఒబీస్ ఉంటే, ఓవర్ వెయిట్ ఉంటే ఆ వెయిట్ని కూడా డైలీ ఎక్సర్సైజ్ ద్వారా, వాకింగ్ ద్వారా తగ్గించాలి. చాలామంది పేషెంట్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్లనే తగ్గిపోతాయి. కొంతమంది పేషెంట్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ట్యాబ్లెట్స్లలో యాంటాసిడ్స్ ఉంటాయి, ప్రోమోటిలిటీ ఏజెంట్స్ ఉంటాయి. అంటే ఈ ట్యాబ్లెట్స్ రిఫ్లక్స్ అనేది అవాయిడ్ చేస్తాయి. ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు ట్యాబ్లెట్స్ కూడా యూజువల్గా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో అండ్ ట్యాబ్లెట్స్తో ఈ సిమ్టమ్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. వెరీ రేర్గా కొన్ని పేషెంట్స్లకి స్పెషలీ సివియర్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్లకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసిన ఆర్ ట్యాబ్లెట్స్ తీసుకున్న సిమ్టమ్స్ పూర్తిగా కంట్రోల్లోకి రావు. సో ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లకి సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీలో ఒక లాప్రోస్కోపీ ద్వారా ఈ సిమ్టమ్స్ని లాప్రోస్కోపీ ద్వారా కంట్రోల్ చేయడానికి ఒక సర్జన్ మీకు ప్రయత్నిస్తారు. ఒక టైప్ ఆఫ్ సర్జరీ ఉంటుంది. ఈ సర్జరీకి ఫండోప్లికేషన్ అనేది అంటారు. ఈ సర్జరీకి మీకు డీటెయిల్గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను.